హల్లెలూయా 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 తండ్రి వందనం యేసయ్య వందనం తండ్రి స్తోత్రం యేసయ్య స్తోత్రం తండ్రి ఆరాధన యేసయ్య ఆరాధన ఆత్మదేవ ఆరాధన ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 మెడ మీద దాకా కాక దేని మీద వరకు తల మీద వరకు ప్రభు మెడను కప్పుకోమనల. దేని కప్పుకోమన్నారు? తలను కప్పుకోమన్నారు. రంగయిద్దని బాధ ఉంటే ప్రార్థన చేస్తా. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఈనాటి దేవుని వాక్యము మనకు బోధిస్తున్న విషయాలు: ఉత్తమమైనది ఎన్నుకోండి, ఉత్తమమైనది చెయ్యండి, ఉత్తమమైన జీవితాన్ని జీవించండి. ఒకసారి చెప్పండి. ఉత్తమమైన దానిని ఎన్నుకోండి, ఉత్తమమైన పనులు చేయండి, ఉత్తమమైన జీవితం. ఇదే యేసు ప్రభువారు తన వాక్యము ద్వారా తెలియచేస్తుంది. లూకా శుభవార్త 10వ అధ్యాయం 42వ వచనం చదువుకుందాం. ఈ వారం ఇటు ప్రక్కన వాళ్ళు. కానీ అవసరమైనది ఒక్కటే మరియమ్మ ఉత్తమమైన దానిని ఎన్నుకొనినది. చాలమ్మా. మరియమ్మ ఏమి ఎన్నుకుందట? ఉత్తమమైన దానిని ఎన్నుకొన్నది. ఇక్కడ ఉత్తమమైనది అంటే అర్థం ఏంటి? ఉత్తమమైనది అంటే మంచిది. ఉత్తమమైనది అంటే ఆత్మకు చెందినటువంటిది. ఉత్తమమైనది అంటే దేవునికి చెందింది. ఉత్తమమైనది అంటే పరలోక రాజ్యానికి చెందింది. ఉత్తమమైనది అంటే మన బ్రతుకులని బాగు చేసేది. కాబట్టి యేసు ప్రభువారు పలుకుతున్న మాట ఏంటంటే, మీరు ఉత్తమమైన దానిని ఎన్నుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బైబిలు గ్రంథములో కొన్ని ఉత్తమమైన పనులు చూద్దాం. మొట్టమొదటి దేవుని బిడ్డలారా, మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 33వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. కీర్తన లేదా సుప్రజ. మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకండి, అప్పుడు అన్నియు మీకు అనుగ్రహించబడును. చాలా జాగ్రత్తగా ఏనండి. మొదట దేవుణ్ణి వెతకండి, దేవుని రాజ్యాన్ని వెతకండి, ఆయన నీతిని వెతకండి. అప్పుడు దేవుడు సకలాన్ని సమకూర్చి పెడతాడు. ఇది ఉత్తమమైన కార్యం. దేవుణ్ణి వెతకటం అనేది ఉత్తమమైన కార్యం. దైవ రాజ్యాన్ని వెతకటం అనేది ఉత్తమమైన కార్యం. అదేవిధంగా నీతిని వెతకటం అనేది ఉత్తమమైన కార్యం. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మరి మనలో చాలామంది, మనలో ఎంతమంది దేవుని రాజ్యాన్ని వెతుకుతున్నారు, దేవుణ్ణి వెతుకుతున్నారు, ఆయన నీతిని? ఈ రోజుల్లో దేవుని వెతికేవారు తక్కువ, దేవుని రాజ్యమును వెతికేవారు తక్కువ, నీతిని వెతికేవారు తక్కువ. ఎవరు డబ్బులు ఇస్తారా, ఎవరు సహాయం చేస్తారా అని ఎదురు చూసేవారు ఎక్కువ. ఉచితంగా మనకి ఎక్కడి నుంచి వస్తాయా, ఎలా వస్తాయా అని ఎదురు చూసేవారు ఎక్కువ. అవకాశం ఎప్పుడు దొరుకుతుందా, ఎప్పుడు తప్పు చేయాలా, ఎప్పుడు పాపం చేయాలా
అని చూసేవాళ్ళు ఎక్కువ. అవకాశం ఎప్పుడు దొరుకుతుందా, ఎప్పుడు గొడవ పెట్టుకుందామా అని చూసేవాళ్ళు ఎక్కువ. అవకాశం ఎప్పుడు దొరుకుతుందా, ఎప్పుడు వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెడుగా మాట్లాడుతుందామా అని ఎదురు చూసేవాళ్ళు ఎక్కువ. ఇది దేవునికి ఉత్తమమైన కార్యము కాదు. ఆయన రాజ్యాన్ని, ఆయన్ను, ఆయన నీతిని మనము వెతకటమే ఉత్తమమైన కార్యం. ఇది మొదటిది. రెండవది, దేవుని బిడ్డలారా, కొలస్సీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. కొలస్సీలకు రాసిన లేఖ 3వ అధ్యాయం 2వ వచనం. మీరు మీ మనస్సులను ఇచ్చట భూమిపై వస్తువుల మీద కాక అచ్చట పరలోకమందలి కల వస్తువులపై లగ్నము చేయండి. భూమి మీద ఉన్న వస్తువు మీద మనసు లగ్నం చేయకండి. ఇది ఉత్తమమైన కార్యము కాదు. పరలోక వస్తువుల మీద లగ్నం చెయ్యండి, అది ఉత్తమమైన కార్యం. భూలోక వస్తువులేంటి? తినటానికి తిండి, కట్టుకోవటానికి బట్ట, బంగారం, డబ్బు, మేడ మీద మేడ, పదవి, హోదా, ఇవి. ఈ లోక వస్తువుల మీద మీ మనస్సును లగ్నము చేయగాకండి. దేవుని పరలోక వస్తువుల మీద మీరు లగ్నము చెయ్యండి అనేటటువంటిది ఈనాడు మనకు వాక్యము తెలియచేస్తుంది. దేవుని బిడ్డలారా, పౌలు గారు అంటారు, దేవుని కోసమై ఈ లోక సంపాదనను ఒక చెత్తగా నేను భావిస్తున్నాను అంటాడు. అంటే ఆయన దృష్టి ఎక్కడ ఉన్నట్టు? పరలోకం మీద ఉన్నట్టు. యోసేపు అంటాడు, అమ్మ నీవు నా సొత్తు కాదు, అది భగవంతుడికి ద్రోహం అంటాడు యోసేపు. అంటే ఎవరి మీద దృష్టి నిలిపినట్లు? దేవుని మీద దృష్టి నిలిపినట్లు. ఇదిగో నేను ప్రభువుకి దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని మరియమాత రాళ్ల దెబ్బల గురించి కాక దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి తల వంచింది. అంటే ఆమె దృష్టి ఎవరి మీద పెట్టింది? దేవుని మీద పెట్టింది. ఇదిగో ఈ అగ్నిగుండము మమ్మల్ని కాపాడినా కాపాడకపోయినా, మేము మంటల్లో కాలిపోయినప్పటికీ మేము మా దేవుని స్తుతించకుండా ఉండలేము అన్నారు షడ్రకు, మేషక్కు, అబేద్నెగోలు. వారు వాళ్ళ దృష్టిని దేవుని మీద పెట్టారు. ఈ సింహాల బోనులో దేవుడు మమ్మల్ని కాపాడినా కాపాడకపోయినా మేము మాత్రం ఆయన స్తుతిస్తామన్నారు. అంటే వాళ్ళ దృష్టిని ఎవరి మీద పెట్టారు? దేవుడి మీద పెట్టారు. ఈ లోక వస్తువుల మీద వాళ్ళు పెట్టల. రోజున నీవు నేను మన జీవితంలో ఉత్తమమైన కార్యం ఏంటంటే, ఏ విధంగా అయితే మరియమాత తన దృష్టిని దేవుడి మీద పెట్టిందో, దానియేలు తన దృష్టిని దేవుడి మీద పెట్టాడో, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు వారి దృష్టిని దేవుడి మీద పెట్టారో, యోసేపు తన దృష్టిని దేవుడి మీద ఎలాగైతే పెట్టాడో, పౌలు తన దృష్టిని దేవుడి మీద ఎలాగైతే పెట్టాడో, మన దృష్టి ఎక్కడ ఉండాలా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనిషికట ఎదుటివాడు చేసే మంచి కనపడదట, కానీ అదే మనిషి చేసే చెడే ఆ మనిషికి కనపడుద్ది. మనిషి 99 మంచి పనులు చేసి ఒక్క చెడ్డ పని చేస్తే ఆ ఒక్క చెడ్డ పనినే మనము పట్టుకొని వేలాడుతుంటాం. 99 మంచి పనులు మర్చిపోతాం దేవుని బిడ్డలారా. అయితే 99 మంచి పనులు చేసిన నరుడు ఒక చిన్న తప్పు చేస్తే, పోనీలే బలహీనుడులే తనను తాను సరిచేసుకోవటానికి సహోదరి సహోదరులారా, మన దృష్టిని ఎక్కడ పెట్టాలా? ఎవరి మీద పెట్టాలి? పౌలు గారిని ఎన్నోసార్లు చెరసాలలో బంధించారు, ఎన్నోసార్లు కొరడా దెబ్బలు కొట్టారు, ఎన్నోసార్లు అవమానించారు, ఎన్నోసార్లు నిందించారు. ఆయన దృష్టి ఎక్కడ ఉంది? దేవుని మీద ఉంది. స్టెఫాను గారిని రాళ్లతో కొడుతుంటే ఆయన దృష్టి పరలోకం వైపు ఉంది. అదేవిధంగా ఈ లోకం వైపు దృష్టి పెడితే నీ మనసు చెలిచ్చిపోతుంది, నీ మనసు చాలా బాధపడుతుంది.
ఈ లోకం మీద నీ దృష్టి పెడితే ఎవరు నిన్ను అర్థం చేసుకోరు. ఒకవేళ అర్థం చేసుకున్నప్పటికీ ఉన్నప్పటికీ కూడా నీ గురించి చెడుగానే మాట్లాడతారు. అందుకే ఈ లోకములో ఉన్న నరుల మీద కానీ ఈ లోకములో ఉన్న బంధుమిత్రాదుల మీద నీ దృష్టి పెట్టకుండా పరలోకములో ఉన్న దేవుని మీద నీ దృష్టి పెడితే ఆయనే నిన్ను కాపాడుతాడు సకల కీడుల నుండి, సకల ఆపదల నుండి. ప్రైజ్ ది లార్డ్. ఇక దేవుని బిడ్డలారా, మన దృష్టి పరలోకం మీద నిలపాలి అన్నా, మన దృష్టి దేవుని రాజ్యం మీద నిలపాలన్నా, మన దృష్టితో దేవుణ్ణి వెతకాలి అన్నా మన మనసులో మంచి అనేది ఉండాలి. మంచోడి కళ్ళకి వాడు ఎంత చెడ్డవాడైనా మంచిగానే కనపడతాడు. చెడ్డోడి కళ్ళకి వాడు ఎంత చెడ్డవాడైనా వాడు ఎంత మంచోడైనా ఎలా కనపడతాడు? చెడ్డవాడి కళ్ళకి వాడు ఎంత మంచోడైనా కావచ్చు, ఎలా కనపడతాడు? చెడుగానే కనపడతాడు. చెడ్డోడి కళ్ళకి వాడు ఎంత మంచోడైనా. సో కాబట్టి జాగ్రత్తగా వినండి. ఈ లోకం ఏమంటుందా అన్నది మనకు అవసరం లేదు. మన దృష్టి ఎవరి మీద పెట్టాలా? దేవుని మీద పెట్టండి. మంచికైన బహుమానం ఇచ్చువాడు దేవుడే, చెడుకైన బహుమానం ఇచ్చువాడు దేవుడే. నీ మీద నిందలు వేసిన వాడేమి బహుమానం ఇవ్వడో, నిన్ను మెచ్చుకున్న వాడేమి బహుమానం ఇవ్వడు. కాబట్టి మన దృష్టి ఎక్కడ పెట్టాలా? దేవుని మీద దృష్టి పెట్టాలా. ఫిలిప్పీలకు రాసిన లేఖ 4వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన లేఖ 4వ అధ్యాయం 8వ వచనం. నా సోదరులారా, చివరి మాటగా చెప్పుచు ఉన్నాను, మంచియు స్తుతి పాత్రములను అయిన వాటితో మీ మనసును దేంతో నింపుకోవాలి? మంచి విషయాలు ఎక్కడ ఉండాలా? మీ అందరికి తెలిసిన సామెత కదా, పాముకి ఎక్కడ విషయం ఉంటుంది? తలలో కూరలో. ఓకేనా? తేలికి ఎక్కడ విషయం ఉంటుంది? మనిషికి ఎక్కడ ఉంటుంది? కాదు హృదయం. ఒళ్ళంతా ఎందుకు విషయం అయిపోతున్నా? ఒళ్ళంతా విషయం ఎందుకు అవుతుంది? చాలా జాగ్రత్తగా నరుడు ఒళ్ళంతా విషయం ఎందుకు అవుతున్నాడు? చాలా జాగ్రత్తగానండి. పాముకి ఎక్కడ విషయం ఉంటుంది? తలలో పాముకి. తేలికి ఎక్కడ ఉంటుంది? నరుడికి నిలువెల్లాడి ఎందుకు అంటారంటే వాడి హృదయంలో ఉన్నది మంచి కాదు. హృదయము నుండి అన్ని రకాల ఆలోచనలు, మంచి ఆలోచన అయినా హృదయం నుండే వస్తుంది, చెడు ఆలోచన అయినా హృదయం నుండే వస్తుంది. నీ మనసు మంచిగా ఉంటే నీ దేహం అంతా విషపూరితం కాదు. నీ మనసు చెడ్డదైతే నీ దేహం అంతా విషపూరితమే. కాబట్టి పౌలు గారు అంటున్నారు, మీ హృదయాలని మంచి విషయాలతో నింపుకోవటం ఒక ఉత్తమమైన కార్యం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఉత్తమమైన కార్యాలు ఏంటి? ఆయన రాజ్యాన్ని, ఆయనను, ఆయన నీతిని వెతకండి. ఉత్తమమైన కార్యం ఏంటి? మీ దృష్టిని పరలోక వస్తువుల మీద నిలపండి. ఉత్తమమైన కార్యం ఏంటి? నీ హృదయము నిండా మంచి విషయాలు. ఏంటి? మంచి విషయాలు మాత్రమే నేర్చుకోవాలి. దేవుని బిడ్డలారా, చెడ్డవారిలో కూడా మంచిని చూడటానికి ప్రయత్నించండి. చెడ్డవారిలో కూడా మంచి. ఎందుకంటే అతడు పూర్తిగా చెడ్డవాడు కాదు, అతడు పూర్తిగా మంచివాడు కాదు. తనలో ఉన్నటువంటి మంచిని మాత్రమే మనం చూడాలి. దేవుని బిడ్డలారా, దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి వందనం, యేసయ్య వందనం, తండ్రి స్తోత్రం, యేసయ్య స్తోత్రం, తండ్రి ఆరాధన, యేసయ్య ఆరాధన, ఆత్మదేవ ఆరాధన. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మంచి కార్యాలు, ఉత్తమమైన కార్యాలు ఎన్నుకొన్నటువంటి కొంతమంది బిడ్డలు మనం చూద్దాం. సరేనా? రైట్, బైబిల్ గ్రంథం తీయండి.
లూకా శుభవార్త 10వ అధ్యాయము 38వ వచనం చూద్దాం. కుమారి, వారు ప్రయాణము చేయించు ఉండగా యేసు ఒక గ్రామమునకు వచ్చెను. అచ్చట మార్తమ్మ అను ఒక స్త్రీ ఆయనను తన ఇంటికి, యేసు ప్రభు వారిని మార్తమ్మ తన ఇంటికి, యేసు ప్రభు వారిని తన ఇంటికి ఆహ్వానించటం అనేది ఒక ఉత్తమమైన కార్యం. ఎందుకు ఉత్తమమైన కార్యం? మార్తమ్మ దర్శన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. దర్శన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. వినుము, నేను ద్వారము వద్ద నిలుచొని ఉన్నాను. తలుపు నిదానంగా. నేను ద్వారము వద్ద నిలుచొని ఉన్నాను. ఏ ద్వారము? హృదయం అనే ద్వారము వద్ద నిలుచొని ఉన్నాను అంటున్నాడు. వాక్యం పలుకుతుంది అన్నమాట. ఏ ద్వారం దగ్గర? నేను హృదయం అనే ద్వారము వద్ద నిలుచొని ఉన్నాను. ఎవరైనా నా స్వరమును విని తలుపు తెరచినను లోనికి వత్తును, వానితో భుజింతును, అతడు నాతో భుజింతును. ఇక్కడ మార్తమ్మ చేసిన కార్యం ఉత్తమమైన కార్యం. ఎందుకు ఇది ఉత్తమమైన కార్యము అంటే, దేవుడు అంటున్నాడు, నువ్వు నన్ను ఆహ్వానిస్తే నేను నీ ఇంట్లోకి వస్తా. ఒకటి. రెండవది, నేను నీతో భుజిస్తా, నీవు నాతో భుజిస్తా. ఇక్కడ ఆయన మనతో భుజించటం, మనం ఆయనతో భుజించటం అంటే ఏంటిది? ఆయన మనతో భుజించటం, మనం ఆయనతో భుజించడం అంటే ఏంటంటే, ఆయన దేవుని వాక్యమును బోధిస్తున్నప్పుడు ఎప్పుడైతే మనము భక్తితో శ్రద్ధతో వాక్యమును విని హృదయములో పదిలపరచుకుంటామో అది ఆయన మనతో భుజించటం. మనం ఆయనతో అంటే దేవుని వాక్యమును భుజించటం. అందుకే దావీదు గారు ఏమంటారు? దేవుని వాక్యమును తేనెతో పోలుస్తారు. తేనె కంటే తీయనదయ్యా నీ వాక్యము అంటారు. అవునా కదా? పేతురు గారు దేంతో పోలుస్తారు దేవుని వాక్యాన్ని? పాలతో పోలుస్తాడు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు దేవుని వాక్యాన్ని దేంతో పోలుస్తారు? రొట్టెతో పోలుస్తారు దేవుని బిడ్డలారా. సో కాబట్టి మనం కూడా ఆయన మన ఇంటికి వచ్చినప్పుడు మనం ఆయనతో తింటాం, ఆయన మనతో తింటాడు. మార్తమ్మ యేసు ప్రభుని తన ఇంటికి ఆహ్వానించటం అనేది ఒక మంచి కార్యం, ఒక ఉత్తమమైన కార్యం. ప్రైజ్ ద లార్డ్. బైబిల్ గ్రంథంలో మొదటి పట్టణంలో అబ్రహాము గారు దేవుని తన ఇంటికి ఆహ్వానించారు, ఆతిథ్యం ఇచ్చారు, సేద తీర్చుకోవడానికి సమయం ఇచ్చారు. దేవుడు పోతూ పోతూ అబ్రహాముని సారాను దీవించి వెళ్ళిపోయాడు. దేవుడు నీ ఇంటికి వస్తే నీతో భుజిస్తాడు, నువ్వు ఆయనతో భుజిస్తావు. ఆయన పోతూ పోతూ నిన్ను దీవించి వెళ్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య జకరియా ఇంటికి వెళ్ళాడు, ఆ ఇంటికి రక్షణ వచ్చింది. జకరియా జైలు అధికారి ఇంటికి వెళ్ళాడు, ఆ ఇల్లు రక్షించబడింది. యేసు ప్రభు వారు సీమోను ఇంటికి వెళ్ళాడు, సీమోను అత్తకి స్వస్థత కలిగింది. యేసు ప్రభు వారు యాయిరు ఇంటికి వెళ్ళాడు, యాయిరు కుమార్తె తిరిగి బ్రతికింది. మనము ప్రభుని మన ఇంటికి ఆహ్వానించాలి. నాయకులకు జయజయలు కొడుతూ ఆహ్వానిస్తాం, కానీ దేవుణ్ణి మాత్రం మన ఇంటికి ఆహ్వానించాం. కానీ నీవు దేవుణ్ణి ఆహ్వానించినప్పుడు అది ఒక ఉత్తమమైన కార్యం. నీ ఇంట అడుగు పెట్టిన దేవుడు నిన్ను దీవించకుండా ఉండడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇది అయితే దేవుణ్ణి ఆహ్వానించిన మార్తమ్మ ఏం చేసిందో తెలుసా? అనేకమైన పనులతో ఈ పని చేయగాకండి.
ఆహ్వానించడం ఉత్తమమైన కార్యమే. కానీ ఆహ్వానించి ఇంట్లో కూర్చోబెట్టి మన పనుల్లో లీనమైతే మరి దేవుడు ఎవరికి భోజనం పెట్టాలా? అంటే దేవుడు ఎవరికి తన వాక్యాన్ని బోధించాలా? నువ్వు ఎప్పుడు ఆయన మాట వినాలా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే ప్రభు ఒక మాట అంటారు. ఏమంటారు చూద్దామా? 40వ వచనం, లూకా శుభవార్త 10వ అధ్యాయం 40వ వచనం. మార్తమ్మ పెక్కు పనులతో సతమతమగుచు వచ్చి, ప్రభు నా సోదరి పనులన్నీయు నాపై వదిలి నీ చెంత కూర్చొని ఉండుట మీరు గమనించటలేదా? సహాయము చేయుటకు ఆమెను పంపుడు. చూడండి, ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే, మార్తమ్మ ఏమో యేసు ప్రభుని వాళ్ళ ఇంట్లోకి ఆహ్వానించింది. మనమేమో జ్ఞానస్థానము ద్వారా దేవుణ్ణి మన హృదయంలోకి ఆహ్వానిస్తున్నాం. దివ్య సప్రసాదము ద్వారా యేసు ప్రభుని మన హృదయంలోకి ఆహ్వానిస్తున్నాం. వాక్యము ద్వారా యేసు ప్రభుని మన హృదయంలోకి ఆహ్వానిస్తున్నాం. భద్రమైన అభ్యంగనము ద్వారా పరిశుద్ధాత్మ దేవుని మన హృదయంలోకి ఆహ్వానిస్తున్నాం. అయితే ఆహ్వానిస్తున్నారు అంతే. ఆహ్వానించిన తర్వాత మనము మన సొంత పనులలో లీనమైపోతున్నాం. ఆ యేసయ్యను పట్టించుకోవటలా, ఆ యేసయ్య చెప్పిన మాట వినటలా. ఎవరైతే యేసయ్య చెప్పిన మాట వినరో వారిలో జీవం అనేది ఉండదు. వారి బ్రతికి ఉన్నను చనిపోయిన వారితో సమానం. అంటే దాని అర్థం ఏంటి? అయ్యా, మా హృదయంలోకి ఆహ్వానించాం కదా, పట్టించుకోవటం లేదు అంటే అర్థం ఏంటి అనంటే, నీ హృదయంలో అడుగుపెట్టిన దేవుడి మాటను వినాలంటే ఒకటి బైబిలు చదవాలి, రెండవది వాక్యమును వినాలి. వాక్యమును వినాలి అంటే ప్రభు సన్నిధికి నీవు రావాలి. వారానికే 2 సార్లు ప్రార్థన జరుగుద్ది మన దేవాలయంలో. అది ఆదివారం, రెండోది మంగళవారం. ఈ ఆదివారమే బలవంతంగా, కష్టంగా, నిదానంగా ఓ చిన్న ప్యాసింజర్స్ లాగా వస్తూ ఉంటారు. చివరికి వాక్యం అయిపోయింది. చివరికి మంగళవారం అయితే చివరి క్షణంలో వస్తారనమాట. అది కూడా ఎంతోమంది వస్తారు. అంటే ప్రభుని హృదయంలోకి ఆహ్వానిస్తున్నావే కానీ ఆయనతో సహవాసం చేయటలా, ఆయనతో నువ్వు మాట్లాడటలా, ఆయన చెప్పింది నువ్వు వినటంలా. అప్పుడు అంటావు బాగా బరువు అయిపోతుంది అనమాట. మార్తమ్మకి పని ఏమైపోయింది? భారం అయిపోయింది. భారం అయిపోయి ఎవరి దగ్గరికి వచ్చింది? యేసయ్య దగ్గరికి వచ్చింది. అయ్యా, నేను పనులన్నీ చేయలేకపోతున్నాను అయ్యా, నా చెల్లెల్ని పంపించని తిడుతున్నాడు. అప్పుడు యేసయ్య, పనికి మాలిందానా, నువ్వు అనేకమైన పనులతో సతమతమైపోతున్నావు, అంతకాడికి నన్ను నీ ఇంటికి ఎందుకు? భారం అయిపోయింది. దేవుణ్ణి నీ ఇంటికి పిలిచి ఆ దేవుణ్ణి పక్కన పెట్టి నీవు అనేకమైన పనులు చేస్తే ఏ పని చేసినా అది నీకు భారమే అవుతుంది. మార్తమ్మకి ఆమె అనేకమైన పనులు ఏమైపోయాయి? భారమైపోయాయి. భారమైపోయి యేసయ్యని రిక్వెస్ట్ చేస్తుంది. ఏం రిక్వెస్ట్ చేస్తుంది? కొద్దిగా మా పని చేయటానికి పంపించంటే యేసయ్య అంటున్నా పంపిను. ఎందుకు పంపినో తెలుసా? ఆమె చేసే పనేమో మంచిది, నువ్వు చేసేదేమో మంచిది కాదు. ఆమె చేసే పని ఏంటి? దేవుని వాక్యం వింటుంది. నువ్వు చేసే పని ఏంటి? దేవుని వదిలిపెట్టి నువ్వు పనికి మాలిన పనులు చేస్తున్నావు. అందుకే అది మంచిది కాదు. ఆదివారం గుడికి వస్తే సరిపోదు, వాక్యం వింటే సరిపోదు, ప్రార్థన చేసుకుంటే సరిపోదు, ఆదివారం ఒక్కరోజే సరిపోదు. ఆదివారం అసలు కొంతమంది రారు, కొంతమందికి స్లేవ గుర్తేయటం రాదు, కొంతమంది పరలోక చెప్పరు రాదు, కొంతమంది మంగళవార్త చెప్పరు రాదు, కొంతమంది త్రిత్వయ స్తోత్రం చెప్పదు. కానీ వీళ్ళకి గుళ్ళల్లో పెళ్ళిళ్ళు కావాలి, మళ్ళీ గుడి పెద్దలు అవ్వాలి, గుడి పండుగలు జరగాలి. అంటే ఏ క్రైస్తవులు మనం? నామకార్థం అంటే ఎందుకు క్రైస్తవులు? అసలు జ్ఞానస్థానం ఎందుకు తీసుకున్నాం? గుళ్ళో పెళ్ళి ఎందుకు చేసుకున్నాం? గుడి ఎందుకు కట్టుకున్నాం? పండగ ఎందుకు చేసుకుంటున్నాం? దేనికి తెలియదు అనమాట. అంటే వాళ్ళ అర్థం ఏంటి? దేవుణ్ణి అయితే ఆహ్వానించారు కానీ దేవుణ్ణి అయితే వాళ్ళు పట్టించుకోవట్లా.
దేవుణ్ణి ఎప్పుడైతే పట్టించుకోరో వాళ్ళ బ్రతుకు భారమే, కుటుంబ భారము భార్యమే. చివరికి అసలు నేను ఎందుకు బతుకుతున్నారా అని అనిపించి ఆ మనసులో వేదన తగ్గించుకోవడానికి, ఆ మనసులో భారం తగ్గించుకోవడానికి చేసే పనే మందు తాగటం. మానసికమైన భారంతో వచ్చింది ఎవరు చెప్పండి? ఎవరు? మార్తమ్మ. ఎవరి దగ్గరికి వచ్చింది? వచ్చేమంది, అయ్యా పనులన్నీ నా చెల్లెలు నా మీద, ఎవడు బొమ్మని నిన్ను అంతకాడికి యేసయ్యని ఇంటికి ఎందుకు రమ్మని పిలిచా? అయ్యా మేము బతకొద్దా? మా ఆకలి తీరొద్దా? మా అవసరాలు తీరొద్దా? నేను చెబుతా వినండి. నువ్వు గనక దేవుడి దగ్గరే అంటి పెట్టుకొని ఉంటే దేవుడే నీ ప్రతి అవసరం తీరుస్తాడు. గలీలియా సరస్సు తీరాన యేసు ప్రభువారు 3 పగళ్ళు 3 రాత్రులు జనానికి దేవుని వాక్యం బోధించారు. దేవుని వాక్యము విన్నంతసేపు వాళ్ళకి ఆకలి లేదు, దప్పిక లేదు. అయితే ఇక్కడ యేసయ్యే వాళ్ళ ఆకలి గుర్తిస్తారు. వాళ్ళు ఆకలి అనలా, యేసయ్యే వాళ్ళ ఆకలి గుర్తిస్తారు. అప్పుడు శిష్యులతో అంటారు, 3 రోజుల నుంచి వీళ్ళు మన దగ్గరే ఉన్నారు, ఆకలి అన్న మాట అనలా, దప్పిక అన్న మాట లేదు. ఈ 3 అంటారు. ఇప్పుడు చూడండి, 3 రోజులు దేవుణ్ణి అంటి పెట్టుకొని కూర్చున్నటువంటి జనం ఆకలి గుర్తించింది ఎవరు? గుర్తుపెట్టుకోండి, 3 రోజులు ఆయనతో సమయాన్ని గడిపితే, 3 రోజులు ఆయన చెప్పిన వాక్యం వింటే, 3 రోజులు ఆయన ప్రార్థనలో పాల్గొంటే ఆయనే వాళ్ళ ఆకలి గుర్తించారు. వాళ్ళు అడగల మాకు ఆకలి వస్తుందని. 5 రొట్టెలు 2 చేపల దగ్గర ఏమంటాడు? మీరే దీనికి తినటానికి ఏదైనా పెట్టండి అన్నారు. వాళ్ళ ఆకలిని ఎప్పుడు అడగలా. నీవు దేవుణ్ణి అంటి పెట్టుకొని ఉంటే, నువ్వు దేవుడి పాదాల దగ్గర కూర్చొని ఉంటే, ఆయన చెప్పింది నువ్వు వింటూ ఉంటే ఆయనే నీ ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. నువ్వు గనక మార్తమ్మలాగా వదిలిపెట్టిపోయావా, అంతా భారమే. నీ బతుకు భారమే, నీ కుటుంబం భారమే, నీ బిడ్డల భారమే. అసలు ఎందుకు బతుకుతున్నానరా, నా జీవితం ఎటు వెళ్తుంది, ఎక్కడికి వెళ్తుంది, అసలు నా జీవిత గమ్యం ఏంటో కూడా అర్థం కాక మళ్ళీ ఎవరి దగ్గరికి రావాలా? మార్తమ్మ ఎవరి దగ్గరికి వచ్చింది? అయ్యా నా పనులన్నీ నా చెల్లెలు నా మీద వదిలిపెడితే నేను చెయ్యలేక, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరి మీద ఆకలి తీర్చాడు ఆయన. మీ దగ్గర ఏముంది? అయ్యా మా దగ్గర 7 రొట్టెలు ఉన్నాయి అయ్యా, కొన్ని చేపలు ఉన్నాయి, వాటిని తీస్తారండి. ఆశీర్వదించారు, చేపలు దీవించబడ్డాయి. అందరు తిన్న తర్వాత ఎన్ని గంపలకి ఎత్తారు? 7 గంపలకే. అవి 5 రొట్టెలు అక్క. 5 రొట్టెలు 2 చేపలు ఎత్తిందేమో 12 గంపలకి, 7 రొట్టెలు కొద్ది చేపలు ఎత్తిందేమో 7 గంపలకి. అక్కడ తిందేమో 5,000 మంది, ఇక్కడ తిందేమో 4,000 మంది. రొట్టెలు అనగానే అందరూ 5 రొట్టెలు 2 చేపలుగా చాలా రొట్టెలు ఉన్నాయి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఎందుకు ఈ మాట పలుకుతున్నా? దేవుడు రమ్మనగానే వాళ్ళు వచ్చారు, దేవుడి కోసమే వాళ్ళు వచ్చారు, దేవుడు చెప్పిన మాట విన్నారు. 3 రోజులు సమయం గడిపితే వాళ్ళ భౌతికమైన ఆకలి, శారీరకమైన ఆకలి తీర్చి యేసయ్య ఇంటికి. నీ భౌతికమైన ఆకలి తీర్చువాడు ప్రభువే. గుర్తుపెట్టుకోండి, మార్తమ్మలాగా మార్తమ్మ చేసిన మంచి పని ఏంటి? యేసయ్య ఇంటికి. మార్తమ్మ చేసిన పనికి మాలిన పని ఏంటి? యేసయ్యను వదిలిపెట్టి పనులన్నీ పడేసింది. చివరికి ఎవరి భారంతో మరలా దేవుడి దగ్గరికి వచ్చారు? దేవుడి దగ్గరికి రాక తప్పలేదు. గుర్తుపెట్టుకోండి, చివరికి ఏదో రోజు 7 తీసుకొచ్చి 4 పూలేకి కూడా తప్పదు. నీ బ్రతుకు దినాలలో ఒక్కరోజు కూడా దేవుడి దగ్గరకు రాకపోయినా నీకు తెలియకుండానే నిన్ను ఎక్కడ తీసుకొస్తారు? 2 బడలు పెట్టి 4 పూలేసి చివరికి మట్టేస్తారు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మార్తమ్మ చేసిన కార్యము ఏ కార్యం? ఉత్తమమైన కార్యం. కానీ యేసయ్యను వదిలిపెట్టి అనేకమైన పనులతో సతమతం అవటం తప్పు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా,
ఒక చిన్న సంఘటన చెబుతా వినండి. ఏలియా ఎవరు? ఏలియా ప్రవక్త. ఏలియా ప్రవక్త ఆహాబు రాజుకు భయపడి హోరేబు కొండ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు గుహలో. అయితే ఓ చెట్టు దగ్గరికి వెళ్ళి నిద్రపోయాడు. ఎవరు నిద్రపోయింది? నిద్రపోయాడు. నిద్రపోయిన తర్వాత దేనికి భయం? ఏ భయం? ప్రాణ భయం. ఎందుకు? ఆహాబు రాజు చంపుతాడు. సరే అని బాగా నిద్రపోతే దేవదూత వచ్చి లేపి, లే, రొట్టెలు నిప్పుల మీద కాల్చిన రొట్టెలు తిను. ఆ నీళ్లు తాగి మళ్ళీ పడుకున్నాయి. చూడండి జాగ్రత్తగా. మళ్ళా కొంచెం పడుకున్న తర్వాత మళ్ళీ దేవదూత వచ్చింది, ఆ రొట్టెలు తిను, ఆ రొట్టెని, ఆ నీళ్లు. ఇక్కడ వినండి జాగ్రత్తగా. ఏలియా చేసిన పని ఉత్తమ పని, దేవుని పని. ఏలియా అన్నాడు, ఆహాబు రాజు నన్ను చంపడానికి ప్రయత్నం, ఇక నా ప్రాణాలు నేను వదిలేస్తాను అని అంటే దేవుడు ఏం చేశాడు తెలుసా? రొట్టెనిచ్చి నీళ్ళిచ్చి ఆ బిడ్డను బతికించుకున్నాడు. వినండి జాగ్రత్త. ఎవరు ఇవ్వాల? దేవుడే పంపించాడు. అంటే నువ్వు ఎప్పుడైతే దేవుడి మీద ఆధారపడి ఉత్తమమైన కార్యాలు చేస్తూ ఉంటావో దేవుడు ఒక కంట నిన్ను కనిపెడుతూనే ఉంటాడు. కంట కనిపెడతాడు. ఏలియా అనుకున్నాడు, ఇక అయిపోయింది నా బతుకు, ఆహాబు రాజు చేతిలో, యెజెబెల్ రాణి చేతిలో చచ్చిపోవటమే అనుకున్నాడు. కానీ దేవుడు మర్చిపోడు. నువ్వు మంచి కార్యాలు చేస్తూ బ్రతుకుతూ ఉంటే దేవుడు నిన్ను మర్చిపోడు. రెండోసారి రొట్టె తిని, రెండోసారి నీళ్లు తాగి మళ్ళా 40 రోజులు ప్రయాణం చేశాడు. ఎన్ని రోజులు? 40 రోజులు కూడా నీళ్లు తాగినట్టుగా, రొట్టె తిన్నట్టుగా బైబిల్లో. దేవుడు ఇచ్చిన రొట్టెను నువ్వు తింటే, దేవుడిచ్చిన నీళ్లు నువ్వు తాగితే నీకు మరలా దప్పిక ఉండదు, నీకు మరలా ఆకలి. నేనిచ్చు జలం, నేనిచ్చు రొట్టెను తిన్నువాడు, నేనిచ్చే రసమును త్రాగువాడు మరి ఎన్నడూ దప్పిక కొనడు. చూడండి, మనం ఉత్తమమైన కార్యాలు చేసినప్పుడు దేవుడే మనకి మంచి చేస్తాడు. కానీ ఎందుకున్న కార్యం ఉత్తమమైన కార్యం, చేసేదంతా కూడా లోకమైన కార్యమైనప్పుడు మన బ్రతుకు మనకు భారం అయిపోతుంది. చివరికి పక్కముటోళ్ళ మీద నిందలేస్తాం. ఎవరి మీద నిందలేస్తాం? మార్తమ్మ ఎవరి మీద నిందలేసింది? చెల్లెల మీద నిందేసింది. ఏమని నిందేసింది? మా చెల్లెలో పనులన్నీ నా మీద వదిలిపెట్టింది, నేను ఒక్కనే ఎంతకాలం, అప్పులన్నీ నా మీద వేసావు, నేను ఒక్కనే తీరవాలా అనే కొడుకులు లేరు. నాకు చెప్పి ఇల్లు కట్టావా అనే కొడుకులు లేరు. ఉన్నారా లేదా? పెళ్లి రోజు అంత ఖర్చు పెట్టావు కదా, నాకు చెప్పి ఖర్చు పెట్టావా అనే కొడుకులు లేరు. ఉన్నారా లేరా? ఉన్నారు. చూడండి జాగ్రత్తగా బిడ్డలారా, పక్క వాళ్ళ మీద ఏమేయకూడదు. ఎన్నుకున్నది మంచిదే, కానీ చేసేదే మంచిది. మనం ఎన్నుకున్నది మంచిదే, చేసేది మంచిది కానప్పుడు, ఆ చేసే దాంట్లో సంతోషం లేనప్పుడు, చేసే దాంట్లో ఫలం అనేది లేనప్పుడు, చేసే దాంట్లో ప్రశాంతత లేనప్పుడు ఎవరి మీద నిందలేస్తాము? పక్కన మీద లేస్తాం. దేవుని బిడ్డలారా, ప్రైజ్ ద లార్డ్. ఇంకో విషయం తెలుసా? ఈ రోజుల్లో లేటెస్ట్గా కొడుకులు కూతుర్లు తల్లిదండ్రులు అడిగే ప్రశ్న ఏంటి తెలుసా? నువ్వు మాకేమి సంపాదించి పెట్టావు? కొడుకులు కూతుర్లు అడిగే ప్రశ్న ఏంటంటే, నువ్వు మాకేమి సంపాదించి పెట్టావు? ఇది అడిగేది. అవునా కాదా? ఎందుకు అడుగుతారు? వాళ్ళకి ఆ చేతుల్లో డబ్బులు లేవు, లేదా పక్క ఉంటాడు 10 లక్షలు ఉన్నాయి, పక్క ఉంటాడు బాగా బతుకుతున్నాడు, ఎందుకంటే వాడు తల్లిదండ్రులు సంపాదించి పెట్టారు. నువ్వు మాకేమి, లేదా వీడికి అవసరాలు చేతుల్లో డబ్బులు లేనప్పుడు నువ్వు మాకేమి సంపాదించి పెట్టావంటారు. ఏం సంపాదించి పెట్టాలి? నవమాసాలు మోసింది సంపాదించి పెట్టడం కదా. ఆ నవమాసాలు మోసినప్పుడు ఆ తల్లి పడే బాధ ఎంత గొప్పది. నవమాసాలు మోసి ఆ తల్లి ప్రసవించినప్పుడు పురుటి నొప్పులు అప్పుడు అనుకుంటుందట, రెండోసారి నేను గర్భం ధరించకూడదు అనుకుంటుందట, కానీ బిడ్డల మీద ఉన్న ప్రేమతో ధరిస్తూనే ఉంటుందట. ఆ తల్లి ఎంత గొప్ప ధన్యత. ఆ తల్లి రక్తాన్ని పాలగా మార్చి పోషిస్తుంది. ఇంకేం చెయ్యాలా?
ఆ తల్లి చెయ్యి పట్టుకొని నడిపించి గోరుముద్దలు పెట్టింది. ఏం చెయ్యాలా? ఆ తల్లి తాను తడుస్తూ కూడా మనకు నీడనిచ్చింది. అది కాదా? ఇంకేం కావాలి? 16-17 ఏళ్ళు వచ్చే వరకు నువ్వు బడికి వెళ్తుంటే, నువ్వు స్కూల్కి వెళ్తుంటే నీకు తోడుగా ఉంది ఆ తల్లి. ఇంకేం చెయ్యాలా? ఏం సంపాదించి పెట్టామంటారు? 16-17 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా ఇంకా తల్లి మీద తండ్రి మీద ఆధారపడటం మనం తల్లిదండ్రులకి భారం కాదా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన తమ్ముళ్ళారా, అన్నలారా, చెల్లెళ్ళారా, అక్కళ్ళారా, నీ తల్లికి నీ తండ్రికి దయచేసి భారం కావద్దు. ఏమి సంపాదించి పెట్టారన్న మాట అనొద్దు. సరే, నువ్వేం సంపాదించు? వాళ్ళకి చదువు లేదు, వాళ్ళకి తెలివితేటలు లేదు, వాళ్ళు ఏం సంపాదించలా. నువ్వేం సంపాదించావు? నీకు తెలివి ఉందగా, నీ శక్తి ఉందగా, నీకు సామర్థ్యం ఉందగా, నీకు పలుకుబడి ఉందగా, నువ్వు నలుగురిలో తిరుగుతున్నావుగా, నువ్వేం సంపాదించావు? అంటే నేను ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, దేవుణ్ణి వదిలిపెట్టిన తర్వాత అనేకమైన పనులతో సతమతం అవుతుంటే మార్తమ్మకు కలిసి రాకపోతే మార్తమ్మ చెల్లెల మీద ఏమేసింది? నిందలేసింది. ఈ రోజున ఏ పని చేయటం నీకు రాదు, రూపాయి కలిసి రాదు, సమాజంలో విలువ లేనప్పుడు సమాజంలో నువ్వు మాట్లాడలేక తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి ఆ తల్లిదండ్రులతో మీరు నాకేం సంపాదించి పెట్టారు అని నిందలు వేస్తున్నప్పటికీ కూడా మౌనంగా తల ఉంచుకున్న వారే తల్లి తండ్రి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, మార్తమ్మ ఎన్నుకున్న కార్యం ఉత్తమమైంది, కానీ చేసిన పని మాత్రం యేసు ప్రభు నాకు దేవుడు అన్నవాళ్ళు చప్పట్లు కొట్టండి. అబ్బా అబ్బా అబ్బా, ఎంత మంచోళ్ళో మీరు. యేసయ్య దేవుడే, కానీ యేసయ్యకి ఇష్టం వచ్చినట్టు బతకట్లా. ఇది ఉత్తమమైన కార్యం కాదమ్మా. అర్థమైందా? యేసయ్య మాకు దేవుడే, ప్రార్థన చేస్తావు, కానీ ఆయనకి ఇష్టం వచ్చినట్టు బ్రతికినప్పుడే ఉత్తమమైన జీవితం. ఆయనకి ఇష్టం వచ్చినట్టు బ్రతకకపోతే అది ఉత్తమమైన జీవితం కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కదా, నీ భర్త నీకు ఎప్పుడు నచ్చుతాడు? నీ భర్త నీకు ఎప్పుడు నచ్చుతాడు? నువ్వు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండు, అటు పోయిరా అంటే అటు పోయిరా, ఇటు పోయిరా అంటే అప్పుడు అంటావు మా ఆయన చాలా మంచోడు అంటావు. రమ్మంటే రాకపోతే, బజార్లో కూర్చుంటే కూరగాయలు లేకుండా చెప్పింది చేయకపోతే ఇలాంటి ఓడు అని తెలిస్తేనే అని నిన్ను పెళ్లి చేసుకునేదాన్ని. అర్థమైందా? నీకు ఇష్టమైనట్టు బ్రతికితేనేమో అతడు మంచోడు, నీకు ఇష్టం లేకుండా బ్రతికితేనేమో అతడు ఉత్తమమైన జీవితం. అంటే దేవునికి ఇష్టం వచ్చినట్టుగా బ్రతకటమే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మనం ఇంకొక వ్యక్తి దగ్గరికి వెళ్దాం రండి. లూకా శుభవార్త 10వ అధ్యాయం 41వ వచనం. అందుకు యేసు, మార్తమ్మ మార్తమ్మ, నీవు ఎన్నో పనులను గూర్చి విచారించచ్చు, ఆతృతపడుచున్నావు, కానీ అవసరమైనది. ఆగమ్మా, ఎందుకు పరిగెడుతున్నా? ఎవరు కొడుతున్నారు? అవసరమైనది ఒక్కటే. ఏంటిది? కాలు కింద పెట్టినానా? అవసరమైనది ఒకటే. ఏంటి అవసరమైనది? వెండి బంగారాల కన్నా మిన్నైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. దేవుడు అనేది కూడా అదే. అవసరమైనది ఒక్కటే, అది నేను ఒక్కడే. అవసరమైనది ఒక్కటే. ఏంటిది? దేవుడు, దేవుడిచ్చే జ్ఞానం, దేవుడిచ్చే ఆత్మ, దేవుడిచ్చే ఆత్మఫలాలు. అవసరమైనది ఒక్కటే, ఆ ఒక్కడే దేవుడు. తర్వాత చదవమ్మా. అవసరమైనది ఒక్కటే అనేది నేను చదువుతా వినండి. 16 నుంచి 17 ఏళ్ల వయసులో ఒక ఆయన రాజు అయ్యాడు. ఏమయ్యాడు? 16 నుంచి 17 ఏళ్ల వయసులో ఒక ఆయన రాజు అయ్యాడు. ఏమయ్యాడు? రాజు అయ్యాడు. రాజు అయిన తర్వాత దేవుడు అంటాడు, అయ్యా, మరి ఆయన అంటాడు, మరి ఇంత రాజ్యాన్ని నేను పరిపాలించాలంటే నాకు చేత కాదంటాడు.
అప్పుడు నీకేం కావాలో అడుగంటే ఆయన ఏమంటాడు తెలుసా? వెండి బంగారం నాకొద్దు, వజ్ర వైడూర్యాలు నాకొద్దు, పేరు ప్రఖ్యాతలు నాకొద్దు, నాకు కావలసింది నీ అవసరమైనది ఒక్కటే జ్ఞానం. జ్ఞానం ఎందుకు అడిగాడు? వెండి బంగారాలు ఎందుకు అడగల? ఆస్తి అంతస్తు ఎందుకు అడగల? పేరు ప్రఖ్యాత ఎందుకు అడగల? జ్ఞానం ఒక్కటే ఎందుకు అడిగాడు? లేదు, కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి, బంగారం ఇస్తే కరిగిపోతుంది, డబ్బు ఇస్తే కరిగిపోతుంది, ధనం ఇస్తే కరిగిపోతుంది, కానీ జ్ఞానం ఇస్తే ఆ జ్ఞానంతోనే డబ్బును. చూడండి, ఈ రోజున అవసరమైన దాన్నే మనం అడగాల, అనవసరమైన పనికి మాలిన మనం అడగకూడదు. అడిగింది ఒక్కటే, ఏమడిగింది? నీ జ్ఞానము నాకు కావాలి. డబ్బుందనుకో ఎవడో ఒకడు దొంగతనం చేస్తాడు, డబ్బుందనుకో దొంగలు వచ్చి కన్నం వేస్తారు, డబ్బుందనుకో చదపురుగులు పడతాయి, డబ్బుందనుకో వెలికలు కన్నం వేస్తాయి. కానీ జ్ఞానం ఉందనుకో ఆ డబ్బును కూడా జ్ఞానంతో తయారు. ఈ రోజున నీ బిడ్డలకి జ్ఞానం ఇస్తున్నారా? ఆస్తి పంచి పెడుతున్నారా? ఆస్తి ఆడుందిలే, మహా అయితే కొద్దిగా ఉంటుంది అనుకోండి. అదే ఉంది, గట్టిగా కూర్చొని భార్యాభర్తలు తింటే నిద్రపోతారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా కూర్చొని ఒక నెల రోజులు తిన్నారనుకో ఏమైపోద్ది? కరిగిపోయింది. నీ బిడ్డలకి మంచి జ్ఞానం ఇవ్వాలి. అవసరమైనది ఒక్కటే. అందుకే యేసు ప్రభు వారు కూడా చక్కని మాట అన్నారు, అవసరమైనది ఒక్కటే. అది ఆమె ఎన్నుకుంది. ఎవరు ఎన్నుకున్నారు? మరియమ్మ. ఏంటి ఎన్నుకుంది? ఆయన దగ్గర కూర్చోవటం, ఆయన మాట వింటాం. సొలొమోను ఏమనుకున్నాడు? జ్ఞానాన్ని ఎన్నుకున్నాడు. మరియ తల్లి ఏమెన్నుకుంది? యోసేపుకు భర్తగా ఉండే కన్నా కూడా ముందుగా యేసు ప్రభుకి తండ్రిగా ఉండటం, తల్లిగా ఉండటం మంచిది ఎన్నుకుంది. ఆ తర్వాత ఇక భర్త రావటం, భార్యని స్వీకరించడం జరిగింది. వాళ్ళిద్దరు భార్యాభర్తలు అయ్యారు. నువ్వు ఒకటి ఎన్నుకున్నావంటే అది మంచిదై ఉండాలా. ఎన్నుకున్న తర్వాత ఇలా జరిగిద్దని నేను అనుకోలే. అదే సామెత ఉంది కదా, చేతులు కాలినాక ఏం పట్టుకోకూడదు. మనమంతా చేతులు కాలినాక ఏం పట్టుకుంటాం? ఇంకేముంటుంది? అంతా అయిపోయినది. ఆకులు అయిపోయి ఉంటే, చేతులు అయిపోయి ఉంటే ఫూ ఫూ అంటే అది మంట ఆరదు. సో కాబట్టి ఉత్తమమైనది ఎన్నుకోవాలా. ఉత్తమమైనది నీ జీవితాన్ని బాగు చేసేది ఎన్నుకోవాలి. నీ జీవితంలో ఎదుగుదల ఇచ్చేది నువ్వు ఎన్నుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఇంకొకటి చెప్పి నేను ముగిస్తా. అపోస్తల కార్యాల్లో 4వ అధ్యాయంలో 19-20 వచనాలు చదివితే అక్కడ ఈ విధంగా ఉంటుంది. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం 19 ఎవరు వెనకాల? మౌనిక. మేము మీ మాటలు పాటింపవలయునా లేక దేవుని మాటలు పాటింపవలయునా? దేవుని దృష్టిలో ఇప్పుడు ఎన్నుకోవాలి. ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు, పెద్దలు అంటారు యేసునామమును బోధించకూడదు, యేసునామను అద్భుతాలు చేయకూడదు, యేసునామను స్వస్థతలు చేయకూడదు, యేసునామన జ్ఞానస్థానాలు ఇవ్వకూడదు. ఇది చెప్పేది. కానీ దేవుడు అంటాడు ప్రపంచమంతటా తిరగండి, దేవుని సువార్తని బోధించండి. ఈ రెండిట్లో ఏది ఎన్నుకోవాలి? ఏది ఉత్తమమో చెప్పండి. ఏది ఉత్తమమో చెప్పండి గట్టిగా. శిష్యులు ఎన్నుకున్నది. ఇప్పుడు మన కాడికి వద్దాం. క్రైస్తవులుగా అంటే మేము అందరు గొంతులు గోత్తా అన్నాయి ఇక్కడే తలుపులేసి. ఏమంటారు? నన్ను చంపు అంటారా? అయ్యా నీకు దండం పెడతాను, అయ్యా మా ఫాదర్ గారు వచ్చారు గుళ్ళోకి రమ్మంటే మేము వచ్చినాం అంతే, కానీ అసలు నాకైతే ఇంట్రెస్ట్ రావాలి. ఆయన ఆడబడితే ఆడ కనపడి గుడికి రావట్లేదు, ఏంది ప్రార్థనకి రావట్లేదు అని అంటుండ. అయ్యా అందుకే మేము గుడికి వచ్చాం, కానీ అసలు నాకైతే ఇష్టం లేదయ్యా. ముందు ఆయన చంపండి, తర్వాత మమ్మల్ని చంపండి అంటారు. అంటారా లేదా? ఇంకేడ ఉత్తమమైనది మన బతుకుల్లో లేదు. కానీ 12 మంది అపోస్తులు, పేతురు, యోహాను గారు ఏమన్నా తెలుసా? ఒకే మాట అన్నారు. ఎవరి మాట మేము వినాలా? నీ మాట, ధర్మశాస్త్ర బోధకుల మాట అంటే వాళ్ళు అన్నారు మేము యేసయ్య మాటే వింటాం. నీ చెవిలో 100 మంది 100 సాడీలు చెబుతారు, నీ చెవిలో 100 మంది 100 విషయాలు చెబుతారు. ఎంతమంది ఎన్ని చెప్పినా నీకుండే మంచి అభిప్రాయం ఉండాలా. 100 మంది 100 చెడు మాటలు చెప్పే ఈ మంచి మాట ఇటు పోయిద్ది. ఇంటికి పోగానే ఏం చేస్తారు? మొహం మార్చుకొని
రెడీగా ఉంటారు. దేనికి? తగువట్టానికి. ఏంటి అలా ఉన్నావు, నీకు తెలియదా? ఏంటి సీరియస్గా ఉన్నావు, నీకు తెలియదా? ఇక మాట మీద మాట పెరిగి ఏమైద్ది? ఎన్నుకోవాలి. ఉత్తమమైనది ఏంటిది? మంచి. 100 మంది 100 చెడు మాటలు చెప్పారని నువ్వు వినకూడదు, అవి ఆచరించకూడదు. నీ మనసులో ఉన్నటువంటి మంచి అనేది ఎప్పుడు చెరిపేయకూడదు, ఎప్పుడు చెరిపేయకండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు ఏమన్నాడు? మరియమ్మ అవసరమైనది ఒకటే. ఏంటట? అందుకే దేవుడు ఏమంటాడు? హృదయ పరివర్తన లేని 99 గొర్రెల కంటే హృదయ పరివర్తన కలిగిన ఒక్క గొర్రె విషయంలో నేను అవసరమైనది. నీతిమంతుడు ఒక్కడుంటే చాలు. నీతిమంతుడు ఒక్కడే లోకాన్ని ఏం చేశాడు? రక్షించాడు. నోవా నీతిమంతుడే, దేవుడు రక్షించుకున్నాడు. అవసరమైంది మనలో ఉండాలి. అనవసరమైన 100 ఉండే కన్నా కూడా అవసరమైంది ఉండాలి. తర్వాత చదవమ్మా. అక్కడ కాదు, చెప్పుకొని ముగిద్దాం. 42వ వచనం. లూకా 10:42. కానీ అవసరమైనది ఒక్కటే. మరియమ్మ ఏమెన్నుకుందట? ఏమెన్నుకుంది? సరే, ఇప్పుడు మనం కూడా ఎన్నుకుందాం. సరేనా? అందరు నా వైపు తలెత్తండి. ఉదయాన్నే లెగోగానే ప్రార్థన, ఫోను ఎన్నుకోండి. ఫోను ఎవరు చెప్పారు? పోనీలే, మరలా చెబుతున్నా వినండి. ఉదయాన్నే నిద్ర లేకుగానే ప్రార్థన, ఫోను. ఆదివారం పని, ప్రార్థన. ఎన్నుకో పని. నిజం చెప్పినావు, పని. తిట్టాలని కడుపులో నుంచి వచ్చింది, తిట్టా, ఓర్పు. చెప్పటానికే ఓర్పు, తిట్టకుండా ఉండలే. ఏమంటారు? ఏ ట్రబుల్ అది? గ్యాస్ ట్రబుల్. అది బయటికి పోలేదనుకో హార్ట్ అటాక్ వచ్చింది. అది పోయిందనుకో షబ్బా ఎంత హాయిగా ఉంది. సో అందుకే అక్కడ ఏమన్నది? మరియమ్మ ఉత్తమమైన దానిని. తర్వాత ఇంకొక మాట అంటాడు, అదేమంటే అది ఆమె నుండి. ఇక్కడ 3 మాటలు వినండి. ఒకటి, అవసరమైనది ఒక్కటే. అవసరమైన కార్యం ఉత్తమమైనది, అది ఆమె నుండి వేరు. అట్లాగే మనలో ఉన్న మంచి మన నుండి ఎవరు వేరు చేయకూడదు. ప్రార్థన చేసే మనస్తత్వం ఉందా? వేరు కాకుండా చూడండి. వాక్యము చదివే మనస్తత్వం ఉందా? వేరు కాకుండా చూడండి. వాక్యానికి లోబడే మనస్తత్వం ఉందా? వేరు కాకుండా చూడండి. సహాయం చేసే మనస్తత్వం ఉందా? వేరు కాకుండా చూడండి. క్షమించే మనస్తత్వం ఉందా? వేరు కాకుండా చూడండి. జాలి కలిగిన మనస్తత్వం ఉందా? వేరు కాకుండా చూడండి. ఇవన్నీ పోయి గనక మనం గనక ఏమంటారు? పాపంలో బ్రతికితే ఏమైన వారము? వేరు చేయబడిన వాళ్ళు. అందుకే నేను ద్రాక్షవల్లిని, మీరు ఎవరైతే అధికంగా ఫలించరో వారు నా నుండి వేరు చేయబడి అగ్నిగుండములో. కాబట్టి అవసరమైనది ఒక్కటి, అది ఉత్తమమైనది, అది మన నుండి వేరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సృష్టిలో నీకు అందమైన వాళ్ళు ఎవరు అని ఆలోచిస్తే, నీకు మంచోళ్ళు ఎవరు అని ఆలోచన చేస్తే, ఒక్కసారి కూర్చొని చూస్తే నీ భర్తే నీకు గుర్తొస్తాడు. నీ భర్తే నీకు గుర్తొస్తాడు. అయితే ఎంత జరిగినా నీ భర్తను వదులుకుంటావా? తాగొచ్చినా, తిరిగి వచ్చినా, కోప్పడ్డా, తిట్టినా, కొట్టినా, అనుమానించినా, అవమానించినా భర్తను వదులుకుంటావా? అందుకే ఏమంటారు? తాగుబోతాడైనా భర్త ఇంట్లో ఉండాలి అంటారు. దాని అర్థం ఏంటి? అది విలువ. అది విలువ, సమాజంలో నీకు ఉండేటటువంటి విలువ. అట్లాగే మనకి విలువ ఉండాలి అంటే ఆ ఉత్తమమైనది మన నుండి వేరు చేయకూడదు. మనలో ఉన్న సుగుణాలు, మనలో ఉన్న మంచితనం, మనలో ఉన్న ఓర్పు, మనలో ఉన్న పవిత్రత, మనలో ఉన్నటువంటి క్షమ, మనలో ఉన్న ప్రేమ, మనలో ఉన్నటువంటి జాలి, మనలో ఉన్న విశ్వసనీయత, ఇవేవి మన నుండి వేరు చేయబడకూడదు. చేయబడ్డాయి అంటే మనం ఫలించట్లేదని అర్థం. కాబట్టి దేవుని బిడ్డలారా 3 మాటలు గుర్తుపెట్టుకోండి. ఉత్తమమైన దానిని ఎన్నుకోవాలి, ఉత్తమమైన కార్యము చేయాలి,
ఉత్తమమైన జీవితం జీవించాలి. అప్పుడు దేవుడు అంటాడు, అది మీ నుండి వేరు. మరియమ్మతో పలికిన మాట, ఆ ఉత్తమమైన కార్యము నీ నుండి వేరు. మనకి ఎంత కష్టం వచ్చినా ప్రార్థన చేయకుండా ఉంటున్నామంటే అది మన నుండి వేరు చేయబడదని. కాబట్టి అలాంటి శక్తిని ప్రార్థిద్దాం. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున. విశ్వాస ప్రమాణము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని